హాయ్ హలో నమస్తే. ఈరోజు మోతీచూర్ లడ్డు స్వీట్ షాప్ స్టైల్లో మోతీచూర్ లడ్డు ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా ఈజీ. చూడండి ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి 1 కప్పు గోధుమ రవ్వ, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని దీని గోధుమ రవ్వని వేయించుకోవాలి. నేతిలో గోధుమ రవ్వ బాగా వేగాలి. ఇట్లా కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే కింద మాడిపోతుంది. చూడండి కలర్ చేంజ్ అయింది. 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. 3 కప్పుల వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి దీన్ని, గోధుమ రవ్వని. గోధుమ రవ్వ మామూలు బొంబాయి రవ్వ కన్నా చాలా హెల్దీ. తప్పకుండా పిల్లలకి చేసి పెట్టిన చాలా ఇష్టంగా తింటారు. మెత్తగా స్మూత్గా చాలా బాగుంటుంది. దీనిలో రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నట్టయితే రెడ్ కలర్లో వస్తాయి. నేను ఫుడ్ కలర్ ఏమి వేయకుండా ఇలానే ఒరిజినల్గా చేస్తున్నాను. మీ దగ్గర ఫుడ్ కలర్ ఉన్నట్టయితే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. రెడ్ కలర్ వచ్చినట్టయితే సేమ్ స్వీట్ షాప్ స్టైల్లో ఉంటుంది. చూడండి దీనికి 1/2 కప్పు పంచదార, కొంచెం యాలకులు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇట్లా కలుపుకున్నట్టయితే మనకి పంచదార కూడా కరిగి మళ్ళీ పలచబడుతుంది. మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. దీనిలోనే కొంచెం సొంటి పొడి కూడా వేస్తున్నాను, ఎందుకంటే సొంటి వల్ల మనకి పంచదార వల్ల ఏమైనా కఫం అటువంటి ఏమైనా ఉన్నా ఏమి ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది. ఏ స్వీట్ చేసినా కొంచెం సొంటి వేసుకోవడం చాలా మంచిది. చూడండి దగ్గర పడుతుంది, ఆ పంచదార కూడా కరిగి దగ్గర పడుతూ ఉంది. ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇంక ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి ఇట్లా కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉడికించుకున్నట్టయితే కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఇట్లా కలుపుతూ ఉండండి. మనకి ప్యాన్కి ఏ విధంగా సెపరేట్ అయిపోతూ రావాలి. అప్పుడు లడ్డులు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. 4 డేస్ అయినా సరే నిల్వ ఉంటాయి. ఫ్రిడ్జ్లో బయట అయితే 2 డేస్ ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 5 డేస్ నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి దగ్గర పడిపోయింది గోధుమ రవ్వ మొత్తం. ఇట్లా బాగా మంచి కలుపుకోండి. వదిలేసినట్టయితే అది అడుగంటుతుంది. చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక ఇంకా ఇలా గట్టి పడుతుంది. ఈ విధంగా చల్లారిన తర్వాత లడ్డూలు చుట్టుకోవడమే. చూడండి మీరు రెడ్ కలర్లో రెడ్ ఫుడ్ కలర్ వేసినట్టయితే రెడ్ కలర్లో వస్తాయి. రెడ్ ఫుడ్ కలర్ వేయలేదు కదా మనం, సో ఎల్లో కలర్లోనే ఉన్నాయి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ కూడా. చూడండి ఈ విధంగా మనకి లడ్డూలు చుట్టుకోవాలి. పైన నేతిలో వేయించిన జీడిపప్పులు గార్నిష్ చేసుకుంటే చూడడానికి కూడా బాగుంటుంది, తినేటప్పుడు కూడా హెల్దీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.